ఇందులో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సో ఎనర్జీ మేనేజ్మెంట్, పవర్ సెక్టార్ సంబంధించి 27 న్యూస్ పేపర్లో కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్, ఓకే, కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ వీటి వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఏ విధంగా తగ్గుతుంది అనేది అందులో రాసి ఉంటుంది 27 న్యూస్ పేపర్లో లాస్ట్లో. ఓకే, మన ఇండియాలో ఎస్పెషల్లీ రైస్, వీట్, వరి, గోధుమల యొక్క దిగుబడిని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనేది ఇందులో రాసి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి రిలీజ్ అయ్యే పొల్యూటెంట్స్ ఏమి ఉండొచ్చు, కాలుష్యకాలు ఏం విడుదల అవుతాయి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పొల్యూటెంట్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ది కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటారు. ఓకే, మెయిన్ వీటి నుంచి ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, పార్టికులేట్ మ్యాటర్ 2.5, 10 ఇలాంటివి రిలీజ్ అవుతా ఉంటాయి. కోల్, బొగ్గును మండిస్తే మీ అందరికి తెలిసే ఉంటుంది, మన ఇండియాలో ఈరోజు పవర్ సెక్టార్లో మెజారిటీ ఎక్కడి నుంచి మనకు విద్యుత్ జనరేట్ అవుతుందా అంటే వీటిని బేస్ చేసుకునే కదా. ఎస్పెషల్లీ ఈ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ వల్ల మన ఇండియాలో ఎస్పెషల్లీ మనకి వీట్, రైస్ ప్రొడక్టివిటీ తగ్గుతుందని ఆర్టికల్లో మెన్షన్ చేసింటారు. ఎందుకంటే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ వల్ల ప్లాంట్స్ లో క్లోరోఫిల్ డ్యామేజ్ అయిపోతుంది ఇండైరెక్ట్. ఓకే, దానివల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సో దాని గురించి ఈ ఆర్టికల్ మెన్షన్ చేసి ఉంటుంది, ఇది చూడాలి కంప్లీట్లీ. సో 27 లో పేజ్ నెంబర్ 12 లో మనకి డిఆర్డిఓ యాంటీ షిప్ మిజైల్ ని టెస్ట్ చేసింటారు ఈ మధ్య కాలంలో. సో అది మనకి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అనేది ఒక ప్రాంతం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఐటీఆర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, ఒరిస్సా చండీపూర్ రీజియన్ లో. ఓకే, అక్కడ నుంచి యాంటీ షిప్ మిజైల్ ని టెస్ట్ చేయడం మనం చూడొచ్చు. దాని గురించి ఒకసారి చూడండి. ఓకే, ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఇది ఎక్కడ ఉంటుంది? రెండు మనకి ఇంపార్టెంట్. ఓకే, ఒకటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అంటున్నాం చండీపూర్ రీజియన్ క్లియర్ లో. సో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ డిఆర్డిఓకి సంబంధించి. సో అది మనకి కర్ణాటకలో ఉంటది, చెలికెర రీజియన్, కర్ణాటక చెలికెర. చిత్రదుర్గ డిస్టిక్ అని ఒకటి ఉంటుంది కర్ణాటక. సో ఇవి మనకి 27 నుంచి. నెక్స్ట్ 28 ఈ రోజు న్యూస్ పేపర్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మనకి లాస్ట్ లో టీబీ పైన ఒక క్లియర్ ఆర్టికల్ ప్రొడ్యూస్ చేసింటారు ఇందులో లాస్ట్ పేజీలో. చూడండి, టీబీ గురించి మనకి నెలలో ఒక 2-3 సార్లు అయినా న్యూస్ పేపర్ లో కనిపిస్తానే. టీబీ డయాగ్నోసిస్ అనేది ప్రాబ్లమాటిక్ ఈ రోజు కూడా ఇండియాలో. టీబీ డయాగ్నోసిస్ కోసం ఆఫ్రికాలో కొన్ని ఎలకల్ని యూజ్ చేస్తున్నారు ఈ మధ్య కాలం, ఆఫ్రికన్ గెయింట్ పౌచ్డ్ ర్యాట్స్. ఓకే, బేసికల్ గా టీబీని రికగ్నైజ్ చేయాలంటే, గుర్తించాలంటే ఏమైనా టెస్ట్లు ఉంటాయా? ఓకే, స్పూటమ్, ఓకే, మనకి నోటి ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఏదైతే లాలాజలం ఉంటుందో ఆ పార్ట్ ని మనం మైక్రోస్కోపిక్ గా ఎగ్జామిన్ చేయొచ్చు. ఇంకొకటి చెస్ట్ ఎక్స్రే ఎగ్జామినేషన్, మన ఛాతీ భాగాన్ని ఎక్స్రేస్ ద్వారా ఎగ్జామిన్ చేస్తే మన లంగ్స్ లో టీబీ గడ్డలు ఉన్నాయా లేదా గుర్తించవచ్చు. ఇంకొకటి స్కిన్ టెస్ట్ ఉంటుంది, ఓకే, మాంట్రెక్స్ స్కిన్ టెస్ట్. సో ఆ పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫిలిమ్స్ లో ఇంపార్టెంట్. మాంట్రెక్స్ స్కిన్ టెస్ట్. టీబీ ఉందా లేదా అనేది మన చర్మం పైన ఒక ఇంజెక్షన్ వేయడం జరుగుతుంది చిన్నది. ఒక 24 hours లో మన చర్మం పైన ర్యాషెస్ ఫామ్ అవుతే మనకి టీబీ ఉన్నట్టు. దాని పేరు ఇలా అనొచ్చు, మాంట్రెక్స్ స్కిన్ టెస్ట్ అంటాం. మాంట్రెక్స్ స్కిన్ టెస్ట్ అనేది ఏ వ్యాధి నిర్ధారణలో ఉపయోగిస్తారని ఎప్పుడన్నా అడగచ్చు మన ఎగ్జామ్. ఓకే, టీబీ నిర్ధారణ మీ అందరికి తెలిసే ఉంటది. మన దేశం 2025 టీబీని నిర్మూలించాలనే లక్ష్యం పెట్టుకుంది. 2025 ఈ సంవత్సరం మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు వచ్చేసి 2030కి పెట్టుకున్నట్టు టీబీని నిర్మూలించాలని. సో టీబీ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి అంటువ్యాధి. మైక్రోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. మన మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చూసేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చూసింటాం, మైక్రోబాక్టీరియం బ్యాసిల్లై బ్యాక్టీరియా, రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా అన్నాం. ఓకే, ఈ టీబీ గురించి మొత్తం ఇందులో ఉంటది. మన ఇండియాలో ఏమేం కార్యక్రమాలు ప్రెసెంట్ పనిచేస్తున్నాయి టీబీ కోసం, మనం పెట్టుకున్న లక్ష్యాలు ఏంటి, మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీబీని నిర్ధారించడంలో, అదంతా చూడండి. ఇది మీకు మెయిన్స్ లో యూజ్ అవుతుంది, ప్రిలిమ్స్ లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 14 లో ఆలివ్ రెడ్లీ టర్టిల్. ఇవి ఇండైరెక్ట్ గా తాబేళ్ల లాంటివి అనుకోవచ్చు, టర్టిల్స్, రెప్టైల్స్ క్లియర్. సో ఈ మధ్య కాలంలో వీటి యొక్క పాపులేషన్ మన ఇండియాలో ఇంప్రూవ్ అయినట్లు కనిపిస్తుంది. 2008 నుంచి 2024 వరకు ఒక రిపోర్ట్ తయారు చేస్తే వీటి జనాభా క్లియర్ గా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. మానవ ప్రేరిత కార్యక్రమాల వల్ల, మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ వల్ల ఒరిస్సా,
కోస్ట్ రీజియన్ లో. ఋషికుల్య, గహీర్మాత అనే ప్రాంతాల్లో వీటి పాపులేషన్ ఈ మధ్య కాలంలో తీవ్రంగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఓకే, మీరు ఏం చేయాలంటే అసలు ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ ఐయుసిఎన్ కిందకి, ఐయుసిఎన్ అనేది ఒకటి ఉంది కదా, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఐయుసిఎన్ కేటగిరీ కింద. సో ప్రపంచంలో ఉన్నటువంటి జంతువులు, మొక్కలు ఇటువంటి వాటిని అంతరించిపోకుండా, ఓకే, అవి ఎక్స్టినిక్ట్ అయిపోకుండా వాటిని పరిరక్షించేదానికి అంతర్జాతీయ ఒక సంస్థ పనిచేస్తుంది ఇండైరెక్ట్ గా, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటారు. సో ఐయుసిఎన్ కేటగిరీ కింద ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ దేని కిందకి వస్తాయి మీరు ఐడెంటిఫై చేయాలి. వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఏమని చెప్పొచ్చు, అది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కాదు, దాని పాపులేషన్ దండిగా ఉంటాయి, ఆఫ్ కోర్స్ అది వల్నరబుల్ కేటగిరీ కిందకి చెప్పుకోవచ్చు ఇండైరెక్ట్. ఓకే, సో ఆలివ్ రెడ్లీ టర్టిల్ మనకి ఐయుసిఎన్ అంతరించిపోయేదానికి ప్రమాదంలో ఉన్నటువంటి జంతువులకి వల్నరబుల్. ఐయుసిఎన్ థ్రెటెండ్ స్పీసీస్ అనే ఒక లిస్ట్ ఉంటుంది మనకి. లిస్ట్ లో ఐయుసిఎన్ కేటగిరీ కిందకి, థ్రెటెండ్ స్పీసీస్ కిందకి వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే దాని పాపులేషన్ వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు, అలా ఏం లేవు కదా, బాగానే ఉన్నాయి క్లియర్. ఓకే, అవి వల్నరబుల్ కేటగిరీ కిందకి మనం చూడదు. సో ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అవి వెజిటేరియనా, నాన్ వెజ్ కూడా తింటాయా, ఇదంతా మీరు సెర్చ్ చేయాలి. నాన్ వెజ్ అంటే దట్ మీన్స్ ఒట్టి సముద్రంలో ఉన్నటువంటి ఆల్గే కాకుండా ఇంకా ఏదైనా స్మాల్ ఇన్సెక్ట్స్ తింటాయా, అదంతా మీరు చూడాలి. దాని కేటగిరీ ఏంటి, ఐయుసిఎన్ అంటే ఏంటి ఒకసారి చూడండి. ఇంకా మనం ఇదంతా డిస్కస్ చేయలేదు యాక్చువల్గా. ఓకే, ఐయుసిఎన్ ఎందుకోసం పనిచేస్తుంది, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాంట్లో జంతువుల్ని, మొక్కల్ని ఎలా అరేంజ్ చేసి ఉంటాం. ఓకే, నేను ఒకటి చెప్పే ఎగ్జాంపుల్, దాని పాపులేషన్ డ్యామేజ్ అయిపోతే వాటిని ఇలా కేటగరైజ్ చేసుకుంటారు. ఒకటి వల్నరబుల్ అన్నాం, ఓకే, ఎండేంజర్డ్ అన్నాం, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నాం, ఓకే, ఎక్స్టినిక్ట్ ఇన్ వైల్డ్ అన్నాం. ఓవరాల్ గా భూమి నుంచి అంతరించిపోయింది అనుకోండి, ఎక్స్టినిక్ట్ అని లాస్ట్ లో ఇండికేట్ చేస్తుంది. నిన్న ఏపీ ఎగ్జామ్ లో జస్ట్ ఐయుసిఎన్ లో సిఆర్ అంటే ఏంటి అని అడిగాను. ఓకే, క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఓకే, జస్ట్ దాని అబ్రివేషన్ ఐడెంటిఫై చేయమని అడిగాడు. సో మీరు చూడండి ఒకసారి. ఓకే, ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ గురించి. ఓకే, దీంట్లో ఇంకొక వర్డ్ కనిపిస్తుంది మనకి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటిది, ఈ ప్రాసెస్ ఏంటనేది చూడాలి. అదేంటంటున్నామంటే అరిబాధ. ఓకే, అరిబాధ అంటే ఏంటి, దీనికి దానికి సంబంధం ఏంటి? అరిబాధ అంటే ఏం లేదు, అవన్నీ ఒక సమూహంగా ఏర్పడి అక్కడ గుడ్లు పెట్టే ప్రాసెస్ ని, ఓకే, హై స్కూల్లో గుడ్లు పెట్టే ప్రాసెస్ ని మనం ఏమనొచ్చు అంటే అరిబాధ అనొచ్చు. ఓకే, ఇదంతా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ.